హాయ్ హలో నమస్తే. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్లీ చివరిలో లైక్ చేయండి. ప్రతి విషయం ప్రతి అంశం జాగ్రత్తగా తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా గ్రూప్ 4 జాబ్ మీ సొంతమే. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఉన్నటువంటి నోటిఫికేషన్ వదలొద్దు. సో దాంట్లో భాగంగా ఒక గ్రూప్ 4 జాబ్ని ఇంత పెద్ద అవకాశాన్ని వదలకుండా కొట్టాలంటే ఏం చేయాలో పర్టికులర్గా ప్రతి అంశం మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. వస్తే గ్రూప్ 4 జాబ్ విజయానికి 8 సూత్రాలని మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. పర్టికులర్గా నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవడం. ఈ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవడం వల్ల మొదటగా ఒక ఉపయోగం ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత అది రెండవ ఉపయోగం. ఎందుకనంటే అప్పటికి మన సక్సెస్ రేట్కు సంబంధించి ఏదైనా సంస్థ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి నిబంధనలు ఫాలోఅప్ అయ్యిరా లేదా ఏమైనా అన్యాయం జరిగే అవకాశం ఉందా డెఫినెట్లీ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో చివరిలో నోటిఫికేషన్ చదవడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ అప్లై చేసే నాటికే ముందుగా పూర్తి స్థాయిలో చదవండి. అంతేకాకుండా ఇక్కడ రకరకాల పోస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఏ పోస్టుని ఎలా ఎంచుకోవాలి, ఏ విధంగా ఎంచుకోవాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లో ఎలాంటి పోస్టులను పెట్టారు ఒక స్పష్టమైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక రోజు మొత్తం పట్టినా ఏం లేదు, డెఫినెట్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అంటే ఇంకా రోస్టర్ కూడా ఇవ్వలేదు, పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వగానే మీరు ఖచ్చితంగా దానిని పూర్తి స్థాయిలో చదివే ప్రయత్నం చేయండి. రెండవది, నోటిఫికేషన్లో ఎలాంటి సిలబస్ అంశాలు మెన్షన్ చేశారు. ఇప్పటికీ ఆల్రెడీ వెబ్సైట్లో ఒక తూకీగా మనకు సిలబస్ ఏముంటుంది అనేది ఆల్రెడీ మనకు లభ్యం అవుతుంది. కానీ ఈ నోటిఫికేషన్లో 9168 పోస్టులు రకరకాల పోస్టులను చేర్చారు. ఉదాహరణ వార్డ్ ఆఫీసర్ లాంటి పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. మరి గతంలో పంచాయతీ సెక్రటరీకి సంబంధించి సెకండ్ పేపర్గా పంచాయతీరాజ్ చట్టం పెట్టారు కాబట్టి మరి ఈసారి మరి నోటిఫికేషన్లో మున్సిపల్ యాక్ట్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? వార్డ్ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ ఒక 1800 వేకెన్సీ ఉన్నట్టుంది. సో కాబట్టి ఇలా మీరు ఒక సిలబస్ చూస్తే ఏ అంశం చదవాలి, ఎలా మూవ్ కావాలి, ప్రతిదీ కూడా సిలబస్ పైనే ఉంటుంది. ఇది మీకు పూర్తిగా నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత సిలబస్ అంశాలు దాంట్లో ఎలాంటివి మెన్షన్ చేశారు అనేది మీకు అర్థవంతంగా ఉంటుంది. ఇది రెండవది. ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ అంశాలను మాత్రం ఖచ్చితంగా బట్టి పట్టండి. ఇది మీకు కీలకంగా మారే అవకాశం ఉంటుంది మీ సక్సెస్లో. ఇక మూడవది, ఈ సిలబస్ అంశాల కోసం, ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ అంశాల కోసం లేదా ఆల్రెడీ ఇప్పుడు మనకు బయట వెబ్సైట్ నుంచి లభిస్తున్నటువంటి గ్రూప్ 4 సిలబస్ ప్రకారం ఆ సిలబస్ అంశాల ప్రకారం మనం ఎంచుకున్నటువంటి పుస్తకం ఉందా లేదా, మనం ఎంచుకున్నటువంటి పుస్తకం గ్రూప్ 2కు తయారు చేసి ఉండొచ్చు, గ్రూప్ 1కి తయారు చేసి ఉండొచ్చు, వేరే కోణంలో కూడా తయారు చేసి ఉండొచ్చు. కాబట్టి అది ఏ మేరకు గ్రూప్ 4కి సరిపోతుంది, ఆ సిలబస్ ప్రతి పదం ఆ బుక్లో ఉందా లేదా మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టేటప్పుడే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు ఇంకా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డువాడే యాప్ అనేది మీ సక్సెస్లో కీలకమైనటువంటి పాత్ర పోషించనుంది. డువాడే యాప్ దాంట్లో ప్రతి మీ విజయానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ టిప్స్ని, సక్సెస్ టిప్ని నేను అందించే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా గ్రూప్ 4 కోర్సు కూడా పూర్తి స్థాయిలో అందులో ఆల్రెడీ మీకు లభ్యమవుతుంది. మీరు ఆ డెమో ప్రతి వీడియో కూడా ముందు వరుసలో 1 నిమిషం 2 నిమిషాల పాటు డెమో క్లాస్ ఉంటుంది. అవి చూసిన తర్వాతే మీరు పర్చేజ్ చేయొచ్చు. అది మీ వ్యక్తిగతమైనటువంటి ఓన్ డెసిషన్. సో నేను మాత్రం డువాడే యాప్కు సంబంధించి మీ సక్సెస్లో కొంత పాత్ర పోషిస్తుంది కాబట్టి తీసుకో అని చెప్తున్నా. ఇక మరొక అంశం చూడండి, ప్రామాణిక పుస్తకాల ఎంపిక అన్నాం. ఇక క్వాంటిటీ తరహా విధానం అంటున్నాం. ఒక అంశాన్ని చదివేటప్పుడు క్వాంటిటీ తరహా విధానం ఏంటి, క్వాలిటీ తరహా విధానం అంటే ఓకే, క్వాంటిటీ తరహా విధానం అంటే ఏంటి అనేది ఒక డౌట్ రావచ్చు మీకు. క్వాంటిటీ తరహా విధానం అంటే తక్కువ చదివితే ఎక్కువ స్కోర్ రావాలన్నట్టు. అంటే ఇప్పుడు ఉదాహరణ జిఎస్లో అయితే 11 అంశాలు అంటున్నాం. అదే సెకండ్ పేపర్ అయితే ఓన్లీ ఆర్థమెటిక్ రీజనింగ్ కనిపిస్తుంది, దాంట్లో ఒక 5 అంశాలు కనిపిస్తాయి. సో ఇలా అంటే ఒక 5 అంశాలు చదివితే 150 మార్క్స్ వస్తుంది. అదే ఫస్ట్ పేపర్లో 11 అంశాలు చదివితే మీకు అదే 150 వస్తుంది. అంటే 5 అంశాలను కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే తక్కువ టైంలో ఈ 150 మార్కులు సాధించవచ్చు. ఇదే 11 అంశాల వైపు ముందుగా పట్టుకుంటే అది జిఎస్ అనేది ఎప్పటికీ పూర్తి కాదు. సో కాబట్టి కంప్లీట్ అయ్యేదాన్ని 5 అంశాలు 150 మార్క్స్ కంప్లీట్ చేసుకొని దాంతోపాటుగా జిఎస్ని చదువుతూ కోఆర్డినేట్ చేయగలిగితే మీకు ఈ క్వాంటిటీ తరహా విధానం మెథడ్ అనేది బాగా వర్కౌట్. ఇక 5వది ఏంటి, క్వాలిటీ తరహా సబ్జెక్ట్ సేకరణ అంటున్నాం. అంటే జిఎస్ లాంటి అంశాలను చదివేటప్పుడు, మొదటి పేపర్ లాంటి అంశాలను చదివేటప్పుడు మీరు
ఆ పేపర్లో ఏ అంశాన్ని చదవాలి, ఏ అంశాన్ని చదవద్దు అనే ఒక స్పష్టమైన అవగాహనతోటి ఆ సబ్జెక్టును కనుక తీసుకోగలిగితే మీకు మిగతా సబ్జెక్టుల పైన ఏదైతే ఇంపార్టెంట్ అంశాలు ఎక్కువగా ఉన్నాయో వాటిపైన ఖచ్చితత్వం పెరుగుతుంది. అప్పుడు ఎగ్జామినేషన్లో గన్ షాట్ ఎస్ ఇదే ప్రశ్నకు ఆన్సర్ అవుతుంది అనే ఒక పూర్తి స్థాయిలో అవగాహనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్లీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అనే క్వాలిటీ తరహా సబ్జెక్టు సేకరణ చేస్తే మీ సక్సెస్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక మరొక అంశం కనిపిస్తుంది, కాంటెంపరీ ఓరియంటేషన్ ప్రిపరేషన్. కాంటెంపరీ ఓరియంటేషన్ ప్రిపరేషన్ అంటే ఏంటి అన్నప్పుడు మీరు రెగ్యులర్గా మీరు ఖచ్చితంగా పేపర్ని చెక్ చేయాలి. దాంట్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ విషయంలో, ఎడ్యుకేషనల్ సెక్టార్లో మీకు ఈనాడు పేపర్ అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఈనాడు అయితే డెఫినెట్లీ చదివే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ పాలసీస్ లాంటివి, తెలంగాణ విధానాల కోసం నమస్తే తెలంగాణ లాంటి పత్రికని తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గవర్నమెంట్కు అధికారిక పత్రికగా భావించబడుతున్నటువంటి నమస్తే తెలంగాణ నుంచి కూడా మనకు చాలా దగ్గరగా అంశాలని సేకరించవచ్చు. రెగ్యులర్గా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుంది అనేది వాళ్ళు కొంత పెద్ద పెద్ద అక్షరాలతో వార్తని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రజలకు ప్రభుత్వం ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, అదే రేపు మనకు ఎగ్జామినేషన్లో కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి నమస్తే తెలంగాణ ఒకటి, ఈనాడు పత్రిక ఒకటి రోజు రెగ్యులర్గా చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఇది మీకు ఇలా పేపర్లో వచ్చేటటువంటి అంశాలు జిఎస్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏమైనా రిలేటెడ్గా వస్తున్నాయా, లేకపోతే తెలంగాణ చరిత్రకి ఏమైనా రిలేటెడ్గా వస్తున్నాయా, తెలంగాణ విధానాలకు సంబంధించి ఏమైనా రిలేటెడ్గా వస్తున్నాయా, ఇండియన్ హిస్టరీకి సంబంధించి రిలేటెడ్గా వస్తున్నాయా, ఇలాంటి అంశాలు రేపు ఎగ్జామినేషన్లో మీకు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాంటెంపరీ ఓరియంటేషన్ ప్రిపరేషన్ అంటాం. ఇక మరొక అంశం వచ్చేసి ప్రీవియస్ ప్రశ్నపత్రాల ఎంపిక అంటున్నాం. పర్టికులర్గా ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఏ ఉద్యోగమైనా కానివ్వండి, ఒక 2-3 ప్రశ్నలు అయితే యాదృచ్ఛికంగా డైరెక్ట్గా పడే అవకాశం ఉంటుంది. బట్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఒకవేళ పడకున్నా కూడా మీకు ఆ ఎగ్జామినేషన్ యొక్క లోతు ఎంత ఉంది, ఆ ఎగ్జామినేషన్కు ప్రిపరేషన్ ఏ మేరకు చేయాలి, గత గ్రూప్ 4 ప్రశ్నపత్రాలను చూస్తున్నప్పుడు ఎగ్జామినేషన్ని ఎంత ఇన్డెప్త్గా ఇవ్వగలిగిర్రు, ఇలా మీరు ఒక సబ్జెక్ట్ని ఎంత ఇన్డెప్త్గా తీసుకోవాలి, అది ఇంపార్టెంటా కాదా అనే అంశం మీకు ఒక ఐడియాకి రావాలి. ఒక అంశం అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రీవియస్ ప్రశ్నపత్రాలను బట్టి పట్టాలి. పడితేనే మీకు ఆ సక్సెస్ అనేది చాలా సులువు అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ ప్రశ్నపత్రాల ఎంపిక విషయంలో మాత్రం మీరు డెఫినెట్లీ ఏది ఉన్న మార్కెట్లో ఏ మెటీరియల్ అయినా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి పేపర్స్ కాబట్టి. ఇక 8ది ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అంటే ఎవరైనా ఒక పేపర్ నిర్మాణాన్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా, ఆ ఎగ్జామినేషన్ కోసం ఇలానే ప్రశ్న రావచ్చు అని ఎవరైనా చెప్పగలుగుతారా, అలాంటి ఎక్స్పర్ట్స్ తయారు చేసినటువంటి ఆన్లైన్ టెస్టులు కానీ ఆఫ్లైన్ టెస్టులు కానీ ఏమైనా ఉంటే మీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామినేషన్ ఒక నెల ముందు డెఫినెట్లీ వాటిని రాసే ప్రయత్నం చేయండి. అవి మీకు ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో ఉండే భయాందోళనని తొలగించడానికి ఫస్ట్ ఉపయోగపడుతుంది. అంటే ఒక ఒత్తిడి ఎలా ఫేస్ చేయాలో, ఒక ప్రెషర్ ఎలా ఫేస్ చేయాలో ఎగ్జామినేషన్ హాల్లో అది మీకు కీలకంగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఆ ఎగ్జామినేషన్కు దగ్గరగా ఈ పేపర్లు తయారు చేస్తుంటే మీ నాలెడ్జ్ని పరీక్షించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవి కీలకంగా మారే అవకాశం ఉంది మీరు ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల. డెఫినెట్లీ మన డువాడై యాప్ ద్వారా టెస్ట్ సిరీస్ ఏమన్నా మనకంత వెసులుబాటు ఉంటే మీరు తీసుకురండి. అంటే డెఫినెట్లీ పాత ప్రశ్నపత్రాలను చూస్తూ ఆ ఇంపార్టెంట్ ఓరియంటేషన్ ప్రశ్నల సరళి, ఆ కాంటెంపరీ విధానం చూస్తూ, ఆ క్వాంటిటీ తరహా విధానంలో ఆ సిలబస్ అంశాలను చూస్తూ, నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ప్రతి అంశాన్ని చూస్తూ, ఆ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అనే విషయాన్ని చూస్తూ ఖచ్చితంగా మీకు ప్రశ్నపత్రాల ఎంపిక అనేది తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ మీరు అడిగితే అది కూడా. సో మొత్తానికి ఒక గ్రూప్ 4 విజయానికి కావాల్సినటువంటి 8 సూత్రాలు ఇవి కాక మీరు పాటిస్తే మీ సక్సెస్ అనేది మీ డోర్ ముందుకు వచ్చి మీకు రండి అని బయటికి పిలుస్తుంది. సో లేదు మీరు ఒక మొండి వైఖరిలో కుర్చీలకు పరిమితం అయిపోయి ఇక పుస్తకం అయితే నా చేతిలో ఉంది కదా, పొద్దున మొదలుపెట్టి సాయంత్రం దాకా నేను ఇలానే చదువుతా అంటే మాత్రం సక్సెస్కు మీ హార్డ్ వర్క్కి కొంత దూరం ఉండే అవకాశం. ఆ తర్వాత మేము ఎంత కష్టపడ్డా కూడా సక్సెస్ రాలేదు అని ఆలోచన మళ్ళీ మీకు తట్టే అవకాశం ఉంటుంది. సో
డెఫినెట్లీ చెప్పిన ప్రతి అంశాన్ని కొంత సూక్ష్మంగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఒక కష్టపడ్డ వాళ్ళు, ఒక జెన్యూన్గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సక్సెస్ కావాలి అంటే కొంత విధానం తెలియక తప్పటడుగులు వేస్తూ లైఫ్లో ఫెయిల్యూర్ అయిపోయి మళ్ళీ ఎక్కడో ఒక ప్రైవేట్ జాబ్కు కనెక్ట్ అయిపోయి మళ్ళీ బాధపడే పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. సో అలా కాకుండా ఈ ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం 9128 పోస్టులలో ఒకటి మీరు ఖచ్చితంగా గెలుస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది డువాడే ఛానల్. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. డువాడే యాప్ లింక్ కిందనే ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ డువాడేకి ప్రధానంగా గ్రూప్ 4కు సంబంధించి ఆల్రెడీ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. అత్యంత త్వరలోనే గ్రూప్ 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేయబడతాయి. ఇది డువాడే నెట్వర్క్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.